The 127th episode of Mann Ki Baat was aired in the which month and year అంటున్నారు. మనకి ప్రతి నెల లాస్ట్ సండే వచ్చేసి మనకి మన్ కీ బాత్ మనసులో మాట అని చెప్పేసి ప్రధానమంత్రి గారు జాతిని ఉద్దేశించి స్పీచ్ అనేది అందించడం అయితే జరుగుతుంది. ఇది ఎన్నోవది అంటున్నారు. ఈ మన్ కీ బాత్ అనేది వచ్చేసి మనకి October 3rd 2014లో వచ్చేసి మన్ కీ బాత్ అని చెప్పేసి ఇనిషియేట్ చేయడం అయితే జరిగింది. ఎవ్రీ మంత్ లో కూడా ప్రతి మంత్ లో లాస్ట్ సండే వచ్చేసి దీన్ని టెలికాస్ట్ చేశారు. అయితే రీసెంట్ గా అక్టోబర్ మంత్ కంప్లీట్ అయింది కదండి. అక్టోబర్ మంత్ గాను వచ్చేసి 127th మన్ కీ బాత్ అనేది ఫైనల్ గా టెలికాస్ట్ అవ్వడం అయితే జరిగింది. ఆ 127వ మన్ కీ బాత్ లో వచ్చేసి రాష్ట్రపతి గారు ప్రధానమంత్రి గారు వచ్చేసి అంబికాపూర్ కి సంబంధించిన ప్లాస్టిక్ కేఫ్ కి సంబంధించి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే అది ఛత్తీస్గఢ్ లో ఉంది. 1 kg ఆఫ్ ప్లాస్టిక్ అనేది ఎవరైతే ఇస్తారో వాళ్ళకి లంచ్ అండ్ డిన్నర్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. లంచ్ కానీ డిన్నర్ కానీ. అదే 1/2 kg ఇచ్చిన వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళ గురించి హైలైట్ చేశారు. అలాగనే మనకి కపిల్ శర్మ గారు అని చెప్పేసి బెంగళూరుకి సంబంధించిన 40 wells 40 బావుల్ని 6 సరస్సుల్ని రీజనరేట్ చేశారని చెప్పేసి అతని గురించి మెన్షన్ చేయడం అయితే జరిగింది. గుజరాత్ ఫారెస్ట్రీ వాళ్ళ గురించి మెన్షన్ చేశారు. ఏదైతే మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ ని ఇంక్రీజ్ చేశారో అని చెప్పేసి. అలాగనే వందే మాతరానికి సంబంధించిన 150 years గురించి మెన్షన్ చేశారు. అలాగనే వచ్చేసి మనకి జిఎస్టీకి సంబంధించిన రిఫార్మ్స్ గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీద వచ్చేసి నరేంద్ర మోడీ గారు 127వ మన్ కీ బాత్ గురించి వచ్చేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఏమైనా మీకు గుర్తున్నా కానీ కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఎస్, అందరికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.